వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీకి వెళదాం, మూవీ రివ్యూలోకి వెళదాం. ఈ రోజు ఉగాది రోజు రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షడ్రుచుల సమ్మేళనం. అంటలో అతిశయోక్తి కాదు. తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం, ఇలా అన్ని రుచులు కలగలిపిన ఉగాది పచ్చడిలాగా ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ కూడా మనకి అన్ని మసాలాలతో కనిపిస్తుంది. ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది రోజున రిలీజ్ అయి తెలుగు వాళ్ళకి మరొక ఉగాది పండుగలా మారిన ఈ సినిమా రివ్యూలోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమ కోర్చి ఈ కథని రాసుకొని ఆద్యంతం తనై పవన్ మ్యాన్ షోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన, హావభావాలు, పవర్ఫుల్ పంచ్ డైలాగులు, కామెడీ. ఇక పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్ కాజల్ ఇద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ. ఇక ఫస్ట్ హాఫ్ వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. ఇక మీకు తెలుసు డిఎస్పి దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇక ఈ సినిమాలో ఉండే కామెడీ వండర్ఫుల్ గా పొట్ట చెక్కలేట్ నవ్వుకునేట్టు ఉన్న కామెడీ. ఇక మైనస్ పాయింట్ లోకి వెళ్తే సెకండ్ హాఫ్ అంత పర్ఫెక్ట్ గా లాక్కు రాలేదు. రొటీన్ స్టోరీ అంటే సర్దార్ గబ్బర్ సింగ్ లో హాఫ్ అనే విషయం అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు అని ఒక టాక్ వచ్చింది. ఇక నటినట్ల పెర్ఫార్మెన్స్ వస్తే పవన్ కళ్యాణ్ నటన గురించి మనం కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈ చిత్రంలో పవర్ఫుల్ పవన్ స్టైల్స్, డైలాగ్స్, లుక్స్, రొమాన్స్, కామెడీ, యాక్షన్, డాన్స్ ఇలా అన్ని విషయాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100కి 100 మార్కులు కొట్టేశాడు. ఇక కాజల్ తో రొమాంటిక్ సీన్ లో అయితే పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనపరిచాడు. చిన్నప్పటి నుంచి ముద్దలు పెట్టారు కానీ ముద్దులు ఎవరు పెట్టలేదనే డైలాగ్ ఎంత రొమాంటిక్ గా చెప్పాడంటే ఇక ఎలలే ఎల్లు సినిమా హాల్లో. ఇక యాక్షన్ సన్నివేశాల్లో తనకు అలవాటైన స్టైల్లోనే స్టైల్ గా గన్ తిప్పుతో విలన్లను మట్టి కనిపించాడు. బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ సీన్లు అయితే ఇక మనం నవ్వుకోవటం ఆపలేం, నవ్వుతూ ఉండాల్సిందే. అలాగే శరత్ కేల్కర్, కబీర్ సింగ్ విలనిజం బాగా పండింది సినిమాలో. తోటాల శేఖర్ గా బ్రహ్మానందం, సర్దార్ గబ్బర్ సింగ్ తో ఉండే ఆలీతో పాటు ఉండే జబర్దస్త్ గ్యాంగ్, పవన్ పక్కన ఉండే పోలీస్ గ్యాంగ్ గా కామెడీ పండించేశారు. ఇక శరత్ కేల్కర్ కు భారీగా సంజన కనిపిస్తే తోబా తోబా సాంగ్ లో లక్ష్మీరాయ్ తన గ్లామర్ ని ఒకంతగా చూపించేసింది. మరిక ఇన్ని మసాలాలు దట్టించిన ఈ ఉగాది పచ్చడి లాంటి సర్దార్ గబ్బర్ సింగ్ చూసి తీరాల్సిందే. ఏదేమైనా సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని తిరగరాస్తుంది అంటున్నారు. ఇక కథలోకి వెళ్తే భైరవ్ సింగ్ రతన్పూర్ రాజవంశీకుడు మైనింగ్ పేరుతో ఆ రతన్పూర్ ని దోచేస్తుంటాడు. పంట పొలాలు మొత్తం అక్రమంగా ఆక్రమించుకుంటూ ఉంటాడు. ఇక ప్రజల్ని నానా హింసలు పెడుతూ ఉంటాడు. అంతేకాక రతన్పూర్ సంస్థానాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనే నియంతగా శాసిస్తూ ఉంటాడు. రతన్పూర్ సంస్థానం బాధ్యతలు తీసుకున్న హరినారాయణ్, దాంతో పాటు రాజకుమారి హర్షిణి దేవి, కాజల్ బాధ్యత కూడా తీసుకుంటాడు. కానీ ఆ రతన్పూర్ సంస్థానంలో భైరవ్ సింగ్ పెట్టే హింసకి ఏ విధంగానైనా సరే పులి స్టాప్ పెట్టాలి అని ఆలోచించి ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ను వెతుకుతూ మంచి పోలీస్ ఆఫీసర్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పంపుతుంది. ఆ టైంలో పంజాగుట్ట ఎస్ఐగా ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ని సేగా ప్రమోషన్ చేసి రతన్పూర్ పంపిస్తుంది. ఈ క్రమంలో రాజకుమారి కాజల్ తో ప్రేమలో పడతాడు ఈ పవర్ స్టార్. హర్షిని మాత్రం సర్దార్ తో ప్రేమలో పడినా బయటకు చెప్పదు. రాజ కుటుంబానికి చెందినవాడు కాకపోవడంతో ఎలా పెళ్లి చేసుకోవాలి, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని సందేహిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ భైరవ్ సింగ్ ని ఏ విధంగా అడ్డుకున్నాడు, అతని ఆగడాలను ఏ విధంగా తుంచేశాడు, చివరకు రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మీరు వెండి తెరపై చూడాల్సిందే. ఇక అంటారా మామూలుగా లేవు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఈ మ్యూజిక్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ వండర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సినిమా పూర్తయ్యే వరకు ప్రతి సీను ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. వీళ్ళైటమే సినిమా అంతా పవన్ మ్యాన్ షోలా నడిపించేశాడు. మొదటిసారి పవన్ కళ్యాణ్ తో జతకట్టిన కాజల్ అగర్వాల్ యువరాణి పాత్రలో అదరగొట్టింది. మగధిరాలో మతి పోగొట్టింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ లో కాజల్ కుమ్మేసింది. పవన్ వేసే ప్రతి పంచి డైలాగు మామూలుగా పేలలేదు, వండర్ఫుల్ గా పేలింది. మెగాస్టార్ ఇంద్ర చిత్రంలో వేసిన వీణ సాంగ్ కు పవన్ తన స్టైల్లోనే స్టెప్ వేసి అదర కొట్టేశాడు. కథ కాస్త పాదే అయితే స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా బాగుంది. ముఖ్యంగా ఆలీ బ్రహ్మానందం, శకలక శంకర్ల మధ్య వచ్చే కామెడీ థియేటర్ లో నవ్వులను పూయిస్తుంది. విలన్ రోల్స్ లో నటించిన ప్రదీప్ రావత్, కబీర్ సింగ్ న్యాయం చేశారు. దేవిశ్రీ మ్యూజిక్ ఆడియో ఎంత అదరగొడుతుందో చెప్పక్కర్లేదు. స్క్రీన్ పై చూస్తేనే మనకి అర్థమవుతుంది. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కొత్త సంవత్సరం తెలుగు ఉగాది కొత్త సంవత్సరంలో ఒక బ్లాక్ బస్టర్ మూవీతో మన ముందుకు వచ్చి ఫుల్ గా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా టాలీవుడ్ కలెక్షన్స్ రికార్డ్స్ ని తిరగ రాస్తుంది అంటున్నారు. తిరగ రాయాలి అని మనసారా కోరుకుంటూ, టాలీవుడ్ రికార్డ్స్ ని మరలా తిరగ రాయాలని మనసారా కోరుకుంటూ ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఇచ్చే రివ్యూలు, ఆ ఛానల్ ఈ ఛానల్ ఇచ్చే రివ్యూలు కాదు, మీరు డైరెక్ట్ గా సినిమాకి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ బెస్ట్ ఆఫ్ లక్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.